శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. And this morning we receive spirit of wisdom and revelation. ఈ కాలంలో ప్రభా జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మ మేము పొందుకుంటున్నాము. We receive the spirit of knowledge and understanding. పొందే వివేకం గల ఆత్మ మేము పొందుకుంటున్నాము. We receive your word. ప్రభా మీ వాక్యం మేము పొందుకుంటున్నాము. We receive the spirit of truth to teach the word, reveal the word. వాక్యం బోధించడానికి వాక్యం బయలుపరచడానికి మీ సత్య వాక్యం మేము తీసుకుంటున్నాము తండ్రి. Thank you, Holy Spirit, you are here. పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉన్నందుకు మీకే వందనాలు. Helping us, teaching us your word. ప్రభా మీ వాక్యం బోధిస్తున్నందుకు మీకే వందనాలు. Thank you for healing and deliverance happening in our lives. మా జీవితాల్లో మీరు ఇస్తున్న స్వస్థతకై విడుదలకై మీకే వందనాలు. Hallelujah. 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 Amen. Amen. Please be seated. Praise God. ప్రభుకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. Once again, greetings in the name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో శుభాభివందనాలు. Last 1 week we were discussing about spiritual root causes of all kinds of sickness and bondages. మనం గత వారం రోజులుగా మరి యొక్క ప్రతి బంధకాలకి రోగాలకి ఆత్మీయ మూల కారణాలను గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. And we have seen 3 important points concerning spiritual root causes of all kinds of sickness and bondages. అన్ని రకాల రోగాలకు బంధకాలకు ఆత్మీయ మూల కారణాలలో 3 విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం. The first point we learned, that is the separation from God, His word and from His love. మొదటిది మనం దేవునికి దూరం అవ్వటం, ఆయన వాక్యానికి దూరం అవ్వటం, ఆయన ప్రేమకు దూరం అవటం గురించి మాట్లాడుకొని ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. The second point we discussed, separation from others. రెండవది ఏంటంటే ఇతరుల నుంచి వేరవటం. So any breaches happening in our relationship continue for a long time cause for sickness and bondages. మరి మన సంబంధాలు దూరమయ్యి దీర్ఘకాలం అలాగే కొనసాగినట్లయితే
అనారోగ్యాలకి బంధకాలకి కారణం దారితీస్తుంది. And now we are in third point, separation from oneself. మరి మనం మూడో విషయంలో ఉన్నాం, అది మనకు మనమే దూరం అవటం. And you have seen how the negative emotions cause for sickness and bondages. మనం అంటుండొచ్చు వ్యతిరేకమైన భావోద్రేకాలు ఎలా రోగాలకి బంధకాలకి కారణమవుతున్నాయని. In book of Hebrews chapter 12 verse 1 we learn that we need to lay aside every weight. మరి హెబ్రీలు 12:1 చూసినాము, మనం ప్రతి భారమును పక్కన విడిచిపెట్టాలి అని. Amen. ఆమేన్. So many times we wonder why there is no progress in our spiritual life. మనం చాలా సార్లు చింతిస్తూ ఉంటాం, ఆశ్చర్యపోతూ ఉంటాం, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎందుకు లేదు అని. We are praying every day. మనం ప్రతిదినం ప్రార్థిస్తున్నాం, We are going to church every Sunday. ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాం సంఘానికి, And we take fast and prayers. ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. And even we are in the ministry of God. మనం దేవుని యొక్క సేవలో కూడా ఉన్నాము. But there is no constant and continuous spiritual growth in our life. మరి మన జీవితంలో ఎడతెగని ఇక అభివృద్ధి ఆత్మీయంగా కనబడటం లేదు. You know why? ఎందుకో తెలుసా? No, we are receiving word every day. మనం ప్రతిరోజు వాక్యాన్ని స్వీకరిస్తున్నాం, We are receiving anointing every day. ప్రతిదినం అభిషేకమును పొందుకొనుచున్నాం. But nothing is sustaining in our heart. ఏది కూడా మన హృదయంలో ఉండటం లేదు. Whatever we receive just go out of our life. మనం ఏది పొందుకున్నా అది మన జీవితంలోంచి వెళ్ళిపోతుంది. Hallelujah. హల్లెలూయా. There are many, no, you are receiving anointing and word of God into your heart. నీ యొక్క హృదయములోనికి అభిషేకమును దేవుని వాక్యమును పొందుకుంటున్నావు. And through these negative emotions, ఈ యొక్క వ్యతిరేకమైన భావోద్రేకాల ద్వారా every word and anointing is getting out of your heart. ప్రతి వాక్యము అభిషేకము నీ హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. There is no spiritual growth happening in our day-to-day life. అందుకొరకే మన యొక్క ప్రతిదిన అనుదిన జీవితంలో ఆత్మీయ ఎదుగుదల లేదు. So we have clearly learned that God is not allowing us to have any negative, to continue in any negative emotions. అయితే దేవుడు మనలను వ్యతిరేకమైన భావోద్రేకాలలో కొనసాగటానికి వీలు లేదు అని చెప్తున్నాడు. We need to cast all your cares upon Him. మీ యొక్క చింత యావత్తు ఆయనపై మోపాలి. We need to cast all our burden upon Him. మన భారమంతయు ఆయనపై వేయాలి. Stress may come to our heart. మనకి ఒత్తిళ్లు హృదయానికి రావచ్చు. All kinds of negative emotions may come to our heart. వ్యతిరేకమైన భావోద్రేకాలు మన హృదయానికి రావచ్చు. But the same minute we need to come before the throne of grace. అదే క్షణము మనం దేవుని కృపా సింహాసనం దగ్గరికి రావాలి. And confess our negative emotions upon Him. మన యొక్క వ్యతిరేకమైన భావోద్రేకాలని ఆయనపై మోపాలి. ఒప్పుకొని Confess our negative emotions. మన భావోద్రేకాలు వ్యతిరేకమైనవి ఒప్పుకోవాలి. And cast all our cares upon Him. మన యొక్క చింత యావత్తు ఆయనపై మోపాలి. If any brokenness happen to your heart, ఒకవేళ నీ హృదయం విరిగిపోయి ఉన్నట్లయితే come to His presence. ఆయన సన్నిధికి రండి. There is an anointing upon Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు పైన అభిషేకం ఉన్నది. The anointing is able to heal your broken heart. నీ విరిగిన హృదయాన్ని ఆ అభిషేకం స్వస్థపరచగలదు. The same anointing will take away every pain and grief out of your heart. అదే అభిషేకము నీ హృదయంలో ఉన్నటువంటి బాధని వేదనని కూడా తీసివేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Then fills your heart with godly anointing. దేవుని దైవిక అభిషేకముతో నీ హృదయం నింపబడుతుంది. If your heart was filled with pain, grief, He takes away grief and fill your heart with His comfort. నీ హృదయము బాధతో వేదనతో నింపబడి ఉన్నట్లయితే ఆయన ఓదార్పుతోనూ నిత్యమైన ఆదరణతోనూ నింపుతాడు. He fills your heart with everlasting consolation. ఆయన నిత్యమైన ఆదరణతో నీ హృదయాన్ని నింపుతారు. Amen. ఆమేన్. Again, if your heart is filled with the grief and mourn, He fill your heart with oil of gladness. ఒకవేళ నువ్వు దుఃఖముతోనూ వేదనతోనూ నీ హృదయం నింపబడి ఉన్నట్లయితే ఆయన ఆనంద తైలముతో నింపుతున్నారు.
He anoints your heart with the oil of gladness. ఆయన నీ హృదయమును ఆనంద తైలముతో అభిషేకిస్తున్నారు. He makes you to drink from the river of joy which comes out of your spirit. నీ యొక్క ఆత్మలో నుండి వచ్చుచున్నటువంటి ఆ యొక్క నది ప్రవాహములో నుండి త్రాగనిస్తారు. River of joy. ఆనందపు నది ప్రవాహములో నుండి. Hallelujah. హల్లెలూయా. If your heart is bound by worries and anxieties, He takes away worries and anxieties and give you His peace. ఆ ఒకవేళ నీ హృదయం కలవరముతోను ఇతరమైన బాధలతో ఉన్నట్లయితే ఆయన నీకు సమాధానం ఇస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. We have studied very well and you have seen the negative emotions, how it affects our heart and how God heals and takes away negative emotions and fill with His anointing. మనం చాలా వరకు వాక్యముల నుండి చదువుకొని ఉన్నాము. ఎలా వ్యతిరేకమైన భావోద్రేకాలు మన హృదయం పైన ప్రభావం చూపిస్తాయి, అలాగే రోగాలు బంధకాలు వస్తాయన్నాం, అలా ఎలా దేవుడు స్వస్థపరుస్తాడో కూడా చూసి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. And not only that, He fills our heart with the fruit of righteousness. ఆయన అది మాత్రమే కాదు, నీతి ఫలముతో మన హృదయాన్ని నింపుచున్నారు. We know that we have received God's righteousness. మనకు తెలుసు మనం దేవుని యొక్క నీతిని పొందుకున్నామని. By His righteousness we are justified. ఆయన యొక్క నీతిని బట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. Amen. ఆమేన్. God considers you just as if you have never committed sin. దేవుడు నిన్ను అసలు ఇక నువ్వు పాపమే చెయ్యని వ్యక్తిగా చూస్తున్నారు. You are the righteousness of God in Christ. మీరు క్రీస్తులో దేవుని యొక్క నీతి అయి ఉన్నారు. And God changed your old name from sinner to righteous. దేవుడు నీ పాత పేరైనటువంటి పాపి అనే పేరు నుండి ఇప్పుడు నీతిమంతుడు అనేటటువంటి పేరు ఇస్తున్నారు నీకు. Hallelujah. హల్లెలూయా. So the Spirit of God gives you the conviction that you have received God's righteousness and you are the righteous of Heavenly Father. దేవుని ఆత్మ నీవు నీతిమంతుడవు అని నీకు నీతినిచ్చి ఉన్నారు, దేవుని నీతి అయి ఉన్నావని ఒప్పుకోలునిస్తున్నాడు. That conviction of righteousness becomes the breastplate of righteousness. అలా నీవు ఒప్పుకోవటం వలన, ఒప్పింపబడుట వలన ఆ నీతి నీకు నీతి అనే మైమరువుగా మారిపోతుంది. Now with this righteousness you are able to reign in this life. ఈ నీతి ద్వారా ఈ లోకంలో నువ్వు ఏలటం ప్రారంభిస్తావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You have received God's righteousness. నువ్వు దేవుని నీతిని పొంది ఉన్నావు. So this righteousness has some fruit in your life. కాబట్టి ఈ యొక్క నీతి ఫలం ఇస్తుంది. What is the fruit of righteousness? ఆ నీతి ఫలం ఏంటిది? Everlasting rest and fearlessness. నిత్యమైనటువంటి నిమ్మలము లేదా విశ్రాంతి, నిబ్బరము కలిగి ఉండటం. Confidence. ఏక నిబ్బరము కలిగి ఉండటం. Assurance. ఏక నిశ్చయత కలిగి. Fearlessness. భయము లేకుండా ఉండటం. Amen. You are not making any fruit, you are bearing the fruit. నువ్వు ఆ పనులు నువ్వు చేయటం లేదు కానీ దానంతటనే ఫలించడం ప్రారంభిస్తుంది. You are not making the fruit, you are bearing the fruit. నువ్వు పండు తయారు చేయటం లేదు కానీ ఫలిస్తావు. If you have the conviction of righteousness, surely your heart is going to be filled with the peace of God, fearlessness. నువ్వు దేవుని అనే నీతి అనే ఒప్పుకోలు నీ ఒప్పింపబడినట్లయితే ఆటోమేటిక్ గా నువ్వు భయం అనేది లేకుండా, పిరికితనం లేకుండా నువ్వు నీతి ఫలం ఫలించడం ప్రారంభిస్తావు. Hallelujah. Hallelujah. So please go through the teaching and hear the teaching from the online, get more revelation knowledge of God's righteousness. కాబట్టి దయచేసి ఒక ఆన్లైన్ లో మీరు వాక్యాన్ని, ఒక ఉపదేశాన్ని మళ్ళీ విని అందులో ఉన్నటువంటి ప్రత్యక్షతని దేవుని యొద్ద నుంచి మీరు పొందండి. And also God fills our heart with the fruit of Holy Spirit. అలాగే దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ ఫలముతో కూడా నింపుతున్నారు. And you are not making the fruit of the Spirit of God. నువ్వు పరిశుద్ధాత్మ ఫలమును నువ్వు చేయటం లేదు. That's very wrong understanding. అది చాలా తప్పు ఆలోచన. You cannot make మనం any fruit. చేయలేము ఆ పనులు. You are going to bear the fruit of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ ఫలము ఫలిస్తారు అంతే. I'm not talking about Christian character which is formed for a long years of spiritual life. మరి ఆత్మీయ జీవితంలో దీర్ఘకాలంగా కొనసాగుట వలన వ్యక్తిత్వము నిర్మించటం గురించి నేను మాట్లాడటం లేదు.
there will be a Christian character, Christ likeness. మరి క్రీస్తు గుణ లక్షణం ఉంటది, క్రీస్తు వలె మారటం. Okay, now we all are going to be conformed to the image of his son Jesus. మరి ఆయన కుమారుడైన యేసు రూపములో మనం మార్చబడుతున్నాం. Correct? We are receiving the divine nature. మనం దైవిక గుణ లక్షణములను పొందుచున్నాం. Correct? అవునా? We are all partakers of the divine nature. ఆ దైవిక గుణ లక్షణములో మనం పాలి భాగస్థులమయ్యున్నాం. That's happening every day. అది ప్రతిరోజు జరుగుతుంది. Our life is forming. అది మన జీవితం నిర్మించబడుతుంది. The nature, character of Christ is manifesting in us. క్రీస్తు యొక్క గుణ లక్షణం మనలో ప్రత్యక్ష కనపరచబడుతుంది. Correct? అవునా? Christ forming, his life is forming in our lives. క్రీస్తు జీవితము జీవము మనలో నిర్మించబడుతుంది. That is called character formation. అది గుణ లక్షణం నిర్మించబడటం అని అర్థం. We're becoming like Jesus Christ. మనం యేసుక్రీస్తులాగా మారుతున్నాం. But fruit of the Spirit is something else. కానీ పరిశుద్ధాత్మ ఫలము వేరై ఉన్నది. It's not the character. అది గుణ లక్షణం కాదు. No, that is the common understanding everywhere. సహజంగా ఇదే అర్థంతో గ్రహింపుతో ఉన్నారు ప్రతి చోట. That is a traditional teaching also. అది ఆచారపరంగా చెప్పబడుతున్నటువంటి ఉపదేశం. But fruit of the Spirit manifest instantly. అయితే కానీ పరిశుద్ధాత్మ ఫలము వెంటనే ఫలించడం ప్రారంభిస్తాం. If you are in the Spirit, నీవు ఆత్మలో ఉంటే, if you are filled with the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే joy is there, ఆనందం ఉంటది, peace is there, సమాధానం ఉంటది, love is there, ప్రేమ ఉంటది, self control is there. యొక్క నిగ్రహ శక్తి ఉంటది, ఇంద్రియ నిగ్రహ శక్తి. Correct? This is not the part of your character. ఇవి గుణ లక్షణానికి సంబంధించినవి కాదు. ఇవి No, what is meaning of joy turned to a character? Joy is not a character. ఆనందం అనేది అది గుణ లక్షణం కాదు. Peace is not a character. సమాధానం అనేది గుణ లక్షణం కాదు. Correct? The state is అదొక it's స్థితి. not a character. అదొక స్థితి. No, don't please mix with all the kinds of teaching. దయచేసి అన్ని రకాల బోధల్ని ఒకదాంతో ఒకటి కలిపి చేయొద్దు. I know traditionally we teach that fruit of the Spirit is our character. No, it's not our character. అయితే ఆచారపరముగా ఏమని ఉపదేశిస్తున్నారు అని అంటే ఇక పరిశుద్ధాత్మ ఫలమే మన గుణ లక్షణము అని. So you need long years to have the fruit of the Spirit. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ ఫలం ఫలించడానికి చాలా క్రైస్తవ జీవితం కావాలి, సంవత్సరాలు. Correct? అవునా? Now you got a seed of mango tree. ఇప్పుడు నువ్వు మామిడి చెట్టు విత్తనం తీసుకున్నావు, and you planted, నువ్వు అది విత్తావు, and you poured water, నీళ్లు పోసావు, and one day it started to spring up, అది మెల్లగా మొక్క అవుతుంది, and slowly growing up. అది పెరుగుతా ఉంది. Then 3 years later it became a tree. 3 సంవత్సరాల తర్వాత అది చెట్టు అవుతుంది. Then the flower came. తర్వాత పూలు వచ్చినాయి. Then the seeds started to come out. మళ్ళీ మెల్లగా ఆ మామిడికాయ పండు రావటం, Now కాయ again, రావటం you have to మొదలెట్టింది. wait for 3-4 months to get the fruit. ఆ పండు రావడానికి, ఫలం రావడానికి ఇంకా 3-4 నెలలు ఆగాలి. So this is idea when you understand and think about the fruit of the Spirit. ఇక పరిశుద్ధాత్మ ఫలము గురించి మనం ఆలోచిస్తే ఇదే ఆలోచన కలిగి ఉన్నాం. That's taught by everywhere. అన్ని చోట్ల ఈ విధంగానే ఉపదేశించబడ్డది. You know what happened? ఏం జరిగిందో తెలుసా? The Church of God failed to understand the teaching of spirit-filled life. అయితే ఆత్మ పూర్ణులై జీవించటం అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క సంఘము మర్చిపోయింది. In any denominations, they are not discussing about spirit-filled life. ఏ సంఘములోనైనా కూడా ఆత్మ పూర్ణులై జీవించటం గురించి మాట్లాడటం లేదు. In any denomination. ఏ యొక్క డినామినేషన్స్ అయినా కూడా, సంఘాలైనా సరే, Not only Pentecostal, not only Anglican, no, everywhere they are not teaching about spirit-filled life. పెంతకోస్తు సంఘం కావచ్చు, ఆంగ్లికన్ సంఘం కావచ్చు, ఎవరైనా కానీ ఆత్మ పూర్ణులుగా ఎలా జీవించాలి అనే విషయాన్ని మర్చిపోయింది, చెప్పడం లేదు. Now very
clearly taught you that the Spirit of God abides within our spirit. నేను మీకు స్పష్టంగా ఉపదేశించినాను, దేవుని ఆత్మ మన ఆత్మతో ఐక్యమై నివసిస్తున్నారని. And every time the Spirit of God wants to fill our heart, our emotions, our soul, our understanding, our entire faculties with His presence. అయితే దేవుని యొక్క ఆత్మ మన హృదయమును, మన యొక్క ప్రాణమును, మన యొక్క ఆలోచనని, మన యొక్క వివేకమును ఆయన సన్నిధి చేత నింపాలని ఎప్పుడూ ఎదురు చూస్తున్నారు. Amen. Amen. That's a very quite normal thing. అది సహజమైన చిన్న విషయం అది. Correct. But because of sin and all kinds of negative emotions, He has no place in our soul. He has no place in our heart. అయితే మనలో ఉన్నటువంటి పాపము, వ్యతిరేకమైన భావోద్రేకాల వలన ఆయనకు మన హృదయంలో ఎటువంటి స్థానము లేదు. Now check your heart. What is filled with your heart? మరి నీ హృదయంలో ఏం నింపబడి ఉందో ఒకసారి పరిశీలించుకో. What is in your heart? నీ హృదయం ఏంటిది? No, you are sitting in the last day of 1 week deliverance clinic. Now still check. What is in your heart? గత వారం రోజులుగా డెలివరెన్స్ క్లినిక్ క్లాస్లో కూర్చున్నాం. ఇంకా ఒకసారి పరిశీలించుకోండి మీ హృదయంలో ఇంకా ఏముంది. Fear, భయం, anxiety, మన కలవరం, worries, చింతలు, depression, కృంగుదల, heaviness. భారము. If this manifests in your heart, how the Spirit of God can fill your heart with His presence? ఇవి నీ హృదయములో కనపరచబడితే ఎలాగా దేవుని ఆత్మ నీ హృదయముని ఆయన సన్నిధితో నింపగలరు? Even if He fills your heart for a moment, like when you are praying and worshiping for a long time, you feel that He fills in your heart. Next minute, nothing is in your heart. Again emptiness. నువ్వు చాలా సమయం ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ గడుపుతూ ఉన్నట్లయితే ఆయన నీ హృదయాన్ని నింపినా కూడా మరుక్షణమే నీ హృదయం ఖాళీగానే అనిపిస్తుంది. Correct? అవునా? No. Are you here this morning? ఈ ఉదయకాలం ఇక్కడ ఉన్నారా? Why so much silence? ఎందుకని అంత మౌనంగా ఉన్నారు? Why so much silence? ఎందుకని అంత మౌనంగా ఉన్నారు? Are you sad that class is going to finish? మీరు క్లాసులు అయిపోతున్నాయని బాధగా ఉన్నారా? Then please come with me. We'll go to Kerala and sit there. అయితే రండి పాస్టర్ గారితో వెళ్దాం, కేరళలో అక్కడ కూర్చుందాం. Next week, from 17th onwards, we start 2 weeks International Academy of Fivefold Ministries Training Program. మరి 5 రకాల పరిచర్యలను గురించిన ఇంటర్నేషనల్ పరిచర్య అంతర్జాతీయ సదస్సు ఆ 17వ తారీఖు నుంచి 2 వారాలు అక్కడ జరగబోతుంది. దానికి రండి. Okay. Every day we celebrate Christmas. We are always in a celebration mood. ఎప్పుడు చూసినా కూడా ఉత్సవంలోనే ఉన్నాం. That is spiritual life. అదే ఆత్మీయ జీవితం. Always we are in a celebration mood. మనం ఎప్పుడు కూడా ఉత్సవంలోనే ఉన్నాం. How? ఎలా? If your heart is filled with the presence of God. నీ హృదయం దేవుని సన్నిధి చేత నింపబడి ఉంది. If your heart is filled with the Holy Spirit, His presence, నీ హృదయము పరిశుద్ధాత్మతో ఆయన సన్నిధితో నింపబడితే the fruit of the Spirit are present there. అక్కడ పరిశుద్ధాత్మ ఫలం ఉన్నది. When my heart is full of Holy Spirit, నా హృదయం అంతా పరిశుద్ధాత్మతో ఉంటే, my heart is filled with His presence, నా హృదయం ఆయన సన్నిధి చేత నింపబడి ఉంటే I feel the love of God. నేను దేవుని ప్రేమను అనుభవిస్తాను. It's not my love. నా ప్రేమ కాదు, I feel Father's love. నేను తండ్రి ప్రేమని అనుభవిస్తాను. I experience the joy. నేను ఆనందాన్ని అనుభవిస్తాను. I have peace. నాలో సమాధానం ఉంది. I have self-control. నాకు ఇంద్రియ నిగ్రహం ఉన్నది. That time I cannot get angry with you. నేను అప్పుడు మీతో కోప్పడలేను. నేను No lust will come to my heart. ఏ వ్యామోహం కూడా నా హృదయంలోకి రాదు. Even if I see a very beautiful girl, I don't feel anything. ఒకవేళ అందమైన అమ్మాయిని చూసినా కూడా నాకేమనిపించదు. Because I have self-control. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నది. It's not the part of my character. అది నా గుణ లక్షణ సంబంధమైనది కాదు. When I was in the Spirit, నేను ఆత్మలో ఉన్నప్పుడు, or when I am filled with the Holy Spirit, లేదా నేను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, the fruit of the Spirit spontaneously manifest in me.
దానంతట అదే పరిశుద్ధాత్మ ఫలం ఫలించటం ప్రారంభిస్తాం. Correct? ఫలం వచ్చేసరి If you are not in the Spirit, నువ్వు ఆత్మలో లేకపోతే no fruit of the Spirit. పరిశుద్ధాత్మ ఫలం లేదు. If you are in the Spirit, నువ్వు ఆత్మలో ఉంటే you bear the fruit of the Spirit. నువ్వు పరిశుద్ధాత్మ ఫలం ఫలిస్తావు. It's not your fruit, అది నీ ఫలం కాదు, His fruit. ఆయన ఫలం, The fruit of the Spirit. పరిశుద్ధాత్మ ఫలం. Hallelujah. హల్లెలూయా. See how many anointing we have seen in connection with our emotions. మన యొక్క భావోద్రేకాల సంబంధంగా ఎన్ని రకాల అభిషేకాలను చూసినామో చూడండి. Understand how God cares about your soul. నీ ప్రాణమును గురించి దేవుడు ఎంతగా శ్రద్ధ చూపుతున్నాడో చూడండి. How much God cares for your soul, your thought process, your heart, your emotions. నీ యొక్క ప్రాణమును గురించి, నీ ఆలోచన విధానమును గురించి, నీ యొక్క భావోద్రేకాలను గురించి ఎంతగా దేవుడు శ్రద్ధ చూపుతున్నాడో చూడండి. Hallelujah. హల్లెలూయా. Now we read one scripture from book of Proverbs, chapter 17, verse 22. సామెతలు 17:22 వచనం చదువుదాం. Hallelujah. హల్లెలూయా. Proverbs chapter 17, verse 22. సామెతలు 17:22 వచనం. Through this session, ఈ సెషన్ we ద్వారా are going to discuss how the emotions becomes negative emotions cause for sickness. ఎలా వ్యతిరేకమైన భావోద్రేకాలు రోగాలకి దారితీస్తాయని చూద్దాం. Amen. You can make the title Emotions and Sickness. మన భావోద్రేకాలు రోగాలు అని ఒక హెడ్డింగ్ రాసుకోండి. Okay. No, I was searching for the Amma. She's sitting in the back. I was searching her here. అమ్మని ఇక్కడ వెతుకుతున్నాను. No problem. I was searching where you were. మీరు ఎక్కడ కూర్చున్నారా అని మిమ్మల్ని వెతుకుతున్నా. వెనక కూర్చున్నా, పర్వాలేదు, You can be there. You can be there. కూర్చోండి, అక్కడే కూర్చోండి. Okay. Hallelujah. హల్లెలూయా. We read, okay, emotions and sickness. మరి ఉద్రేకాలు రోగాలు అని ఒక హెడ్డింగ్ రాసుకోండి. We read Proverbs 17, verse 22. సామెతలు 17:22 చదువుదాం. A merry heart does good like medicine, but a broken spirit dries the bones. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. Amen. ఆమేన్. A cheerful heart is good medicine. సంతోషము గల హృదయము ఆరోగ్య కారణము. Not only one scripture, there are many scripture talking about the same topic. మరి ఇదే విషయాన్ని చెప్పేటటువంటి వచనాలు చాలా ఉన్నాయి. Proverbs 17:22. సామెతలు 17:22 వచనం. A cheerful heart, సంతోషము గల హృదయము, merry heart, joyful heart ఆనందపూరితమైనటువంటి హృదయము is good medicine. అది మంచి ఆరోగ్యానికి కారణం, మందు. Listen me. వినండి. If your heart is filled with joy and happiness, you don't want to eat any medicine. నీ హృదయము ఆనందముతో సంతోషంతో నింపబడి ఉన్నట్లయితే నువ్వు ఎటువంటి మందు తిననవసరం లేదు. The heart itself is medicine. ఎందుకంటే ఆ హృదయమే మందై ఉన్నది. Now this is from the word of God. ఇది Okay. దేవుని వాక్యంలోంచి ఉంది. The heart itself is a medicine. ఈ యొక్క హృదయమే మందై ఉన్నది. Now, from the New Testament, నూతన we నిబంధనలో have learned too much verses concerning the same topic. ఈ విషయం గురించే మనం చాలా వచనాలు చూసి ఉన్నాం. Now God gives you oil of gladness. దేవుడు నీకు ఆనంద తైలముని ఇస్తున్నాడు. Correct? అవునా? He gives you His joy. ఆయన తన ఆనందాన్ని ఇస్తున్నాడు. Correct? అవునా? And He causes you to drink from the river of joy. ఆనంద నది ప్రవాహము నుండి త్రాగనిచ్చుచున్నాడు. Always joy is in His presence. ఎల్లప్పుడూ ఆనందము ఆయన సన్నిధిలో ఉంది. Correct? అవునా? He gives you comfort. ఆయన నీకు ఆదరణని ఇస్తున్నాడు. He gives you consolation. ఆయన నీకు మన ఆదరణ ఇస్తున్నాడు. He gives you peace. ఆయన సమాధానం ఇస్తున్నాడు.
He gives you love. ఆయన ప్రేమనిస్తున్నాడు. Is it clear? స్పష్టంగా If ఉంది. your heart is filled with such kind of anointing, ఇటువంటి అభిషేకముతో నీ హృదయం నింపబడితే, we learned that all these are called anointing of Holy Spirit. మరి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ అభిషేకములు అని మనం తెలుసుకున్నాం. Clear? అవునా? If your heart is filled with such kind of anointing, ఇటువంటి అభిషేకముతో నీ హృదయం నింపబడినప్పుడు that heart work like a medicine. ఆ హృదయము మందుగా పనిచేస్తుంది. Is clear? This much is clear or not? ఇది స్పష్టంగా ఉందా లేదా? అర్థమైందా? See, our body works and reacts according to our heart, according to our emotions and thought process. Never forget this one. మన యొక్క హృదయంలో వచ్చేటటువంటి ఆలోచన విధానము నుండి మన భావోద్రేకాల ద్వారా మన హృదయం, మన శరీరము స్పందించి పని చేయటం ప్రారంభిస్తుంది. Amen? ఆమేన్. Never forget this statement. ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. Our body works and reacts according to our emotions and according to our thought process. మన యొక్క భావోద్రేకాల ద్వారా, మన యొక్క ఆలోచన విధానము ద్వారా మన శరీరము స్పందించి పని చేయటం ప్రారంభిస్తుంది. Amen? ఆమేన్. When our heart or our mind is in full of joy and peace, the body produces a hormone called endorphin. మరి ఎప్పుడైతే మన హృదయము, మన మనస్సు ఆనందముతో నింపబడి ఉంటుందో పరిపూర్ణంగా, అప్పుడు మన శరీరంలో ఎండోక్రోన్ అనేటటువంటి ఎండోఫిన్ అనేటటువంటి ఒక మన హార్మోన్ బయటకు వస్తుంది శరీరంలో. Amen? ఎండార్ఫిన్. Correct? You got it? When your heart is filled with full of joy and peace, your body produces a hormone called endorphins. ఎప్పుడైతే నీ శరీరం, నీ హృదయము, నీ యొక్క మనస్సు ఆనందముతో నింపబడుతుందో అప్పుడు నీ శరీరంలో ఎండోర్ఫిన్ అనేటువంటి హార్మోన్ మన బయటకు ఉత్పత్తి చేయబడుతుంది. Endorphin is a hormone. ఎండోర్ఫిన్ అనేది అది ఒక హార్మోను, naturally released in the brain to reduce pain. అది మన మెదడులో బాధని తగ్గించటానికి ఉత్పత్తి చేయబడుతుంది. And reduce stress. అలాగే కృంగుదలని తగ్గిస్తుంది. And to improve your moods. అలాగే నీ యొక్క స్పందనలని హెచ్చిస్తుంది. Amen? This hormone, endorphin, produced naturally from your brain. ఇది ఈ ఎండోర్ఫిన్ హార్మోను నీ మెదడులో ఉత్పత్తి చేయబడుతుంది. It reduce pain. అది బాధని తగ్గిస్తుంది. Correct? And reduce stress. అలాగే కృంగుదలని తగ్గిస్తుంది. And to improve your moods. నీ యొక్క హావభావాలని మారుస్తుంది, అది మన పెంచుతుంది. Amen? A large amount of endorphins can make you feel relaxed and energetic. ఈ ఎండోర్ఫిన్ అనేటటువంటివి ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు నిన్ను you feel relaxed. నువ్వు చాలా మన రిలాక్స్డ్ గా ఉంటావు, And నెమ్మదిగా ఉంటావు. you feel energetic. నువ్వు చాలా మన బలము కలిగిన అనుభవాన్ని పొందుతావు. Amen? ఆమేన్. And also endorphin boost up your immune system. అది మాత్రమే కాదు, ఎండోర్ఫిన్ అనేది నీ యొక్క వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. And resist against the diseases. ఆ రోగాలని ఎదిరించడం ప్రారంభిస్తుంది. Amen? ఆమేన్. This is, I'm not reading from the Holy Bible. నేను ఈ విషయం పరిశుద్ధ గ్రంథంలోంచి చదవటం లేదు. This I learned from medical science. నేను ఇది మెడికల్ సైన్స్ నుంచి నేర్చుకున్నాను నేను. But 3000 years ago, right? 3000 సంవత్సరాలకు పూర్వమే when he wrote this book, Solomon, around 3000 years ago, దాదాపుగా 3000 సంవత్సరాలకు పూర్వము Solomon received this knowledge. సొలొమోను ఈ జ్ఞానం పొందుకున్నాడు.
He wrote in this book, ఆయన ఈ గ్రంథంలో రాశాడు, a cheerful heart, merry heart does like good medicine. ఆనందపూరితమైన లేదా సంతోషం గల హృదయము మంచి మందుకు కారణమని. What is the medicine here? ఇక్కడ మందు ఏంటిది? Endorphin. ఎండోర్ఫిన్. It's endorphin. ఎండోర్ఫిన్ ఇది. Correct. If Solomon is living today, how he will write this scripture? ఒకవేళ సాలమోన్ ఇప్పుడు ఉన్నట్లయితే ఆయన ఈ వచనాన్ని ఎట్లా రాసేవాడు? Yeah, instead of medicine, he will write there, a merry heart, cheerful heart produces endorphins. ఆనందభరితమైన సంతోషభరితమైన హృదయము ఎండోర్ఫిన్ ని ఉత్పత్తి చేస్తుందని రాసేవాడు. Correct. అవునా? No, see, the wisdom God given to his servants. చూడండి, ఆయన సేవకులకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో. In that time, the term endorphin was not in the dictionary. That's why they did not mention the term endorphin. అయితే ఆ కాలంలో ఎండోర్ఫిన్ అనేటువంటి పదము డిక్షనరీలో లేదు కాబట్టి అది ఆయన రాయలేకపోయాడు. If your heart is filled with such kind of anointing, like comfort of Holy Spirit, everlasting consideration of Father God, and peace of Jesus, and the oil of gladness and the joy of the Lord, your body always produces endorphin. అయితే నీ హృదయము ఎప్పుడు కూడా ఆనందభరితముగాను సమాధానముతోను ఆదరణతోను నింపబడి ఉన్నట్లయితే ఈ ఎండోర్ఫిన్ ఎప్పుడు నీ మెదడులో ఉత్పత్తి అవుతూనే ఉంటది. Then always you feel relaxed and energetic. నువ్వు ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటావు, అలాగే బలముగా ఉంటావు. Normally sickness will not come to your body. అప్పుడు నీ శరీరానికి అనారోగ్యం, రోగం రాదు. Have you heard about laughter club? Laughter clubs. లాఫ్టర్ నవ్వే క్లబ్లు ఉన్నాయి, విన్నారా? Anyone been there? ఎవరైనా వెళ్ళారా అక్కడికి? It's everywhere, laughter club. ఇప్పుడు అవి చాలా చోట్ల ఉన్నాయి. Okay, you join in a laughter club and pay the money and join there and go there and laugh 1 hour. అయితే ఆ ఈ నవ్విచ్చే క్లబ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టి గంట సేపు నవ్వుతూ ఉంటావు. There are some people, they make jokes, and the jokers they will make jokes and everyone used to laugh. అక్కడ వారు కొంతమంది మన జోక్లు వేస్తూ ఉంటారు, హాస్యాస్పదంగా మాట్లాడుతుంటారు, అవి చూసి అందరు నవ్వుతూ ఉంటారు. It's not stand-up comedians. It's a place like a gymnasium, like other places. No, there's a laughter clubs are there. Only people are coming there to laugh 1 hour. Continuously laughing. అక్కడికి ఈ నవ్వించే క్లబ్లకి గంట సేపు నవ్వటానికే వచ్చేటటువంటివి అవి. You know what is the theory, principles behind that laughter club? ఆ లాఫ్టర్ క్లబ్ కి ఉన్నటువంటి పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా దాని వెనుక? When your heart is in full of joy, ఎప్పుడైతే నీ హృదయం ఆనందంతో ఉంటుందో your body produces endorphin. నీ యొక్క శరీరము మెదడులో ఎండోర్ఫిన్ హార్మోన్స్ వస్తాయి. That reduces stress. అది నిన్ను ఒత్తిడి కాకుండా చేస్తుంది. And you'll be relaxed and energetic. నువ్వు నెమ్మదయ్యి బలం పొందుకుంటావు. Amen. ఆమేన్. That's what their principles. అదే వారి యొక్క సిద్ధాంతం. Have you heard about new age movements? మన న్యూ ఏజ్ మూవ్మెంట్ గురించి వినరా? Like Brahmakumaris బ్రహ్మకుమారిస్ అని and many other new age movements like Sri Sri Ravi Shankar, Mada Amrudanandamayi, many etc. మాదా అమృతానందమయ్య అని ఇవన్నీ ఉన్నాయి. They all have practiced different type of meditations. వాళ్ళు వివిధ రకాల ధ్యానములను అనుసరిస్తూ ఉంటారు. Yoga, యోగా ఒకటి, Raja Yoga, రాజయోగా అని, and Eastern Transcendental Meditations. ఇవన్నీ ట్రాన్సెంట్రల్ మెడిటేషన్స్ అని ఉంటాయి. There are different types of meditations are there. వివిధ రకాల ధ్యానాలు ఉన్నాయి. In their meditations, వారి యొక్క ధ్యానాలలో they are trying to stop our thought process. వాళ్ళు ఏం నేర్పిస్తారంటే నీ ఆలోచనని ఆపమని I చెప్తారు. mean, trying to bring a gap in between two thoughts. అయితే రెండు ఆలోచనలకి తలంపులకు మధ్యలో సందు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. Are with me?
నాతోనున్నారా? through these meditations, ఈ ధ్యానము ద్వారా, through their practices, ఈ ధ్యానం అలవాటు ద్వారా, they're అలవాటుతో trying to bring a gap in between two thoughts, అయితే రెండు తలంపుల మధ్యలో కొంత సందు తీసుకొస్తారు. a space where there is no thought at all. అసలు ఆ మధ్యలో ఏ విధమైన తలంపు ఉండదు. And through that meditation, ఆ ధ్యానము ద్వారా, through emptying the mind, ఆ యొక్క నీ మన మెదడుని ఖాళీగా ఉంచటం ద్వారా they are reaching into a special, what do you call, bliss. వారు ఏదో గొప్ప ఆనందంలోకి పోతున్నారు. Then they feel joy, peace and comfort. అక్కడ ఆనందము, ఆదరణ, సంతోష, సమాధానము. Have you anyone practiced this kind of meditation? ఎవరైనా ఈ విధమైనటువంటి ధ్యానమును అనుసరించినరా? If so, you need deliverance. ఒకవేళ మీరు అట్లా చేస్తే మీకు విడుదల కావాలి. All these meditations ఈ ధ్యానములన్నీ are against the meditation God given in the Holy Bible. మరి పరిశుద్ధ గ్రంథములో దేవుడిచ్చినటువంటి ధ్యానమునకు వ్యతిరేకమైనవి. You got it? అర్థమైందా? No, even today our Indian government taking much effort to spread yoga. అయితే మన భారతీయ ప్రభుత్వము యోగాని వ్యాపింపజేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. Basically yoga for salvation, for moksha. అయితే యోగా అనేది మోక్షానికి పోవడానికి మార్గం అని చెప్తారు. In Hindu religion, they practice yoga basically for attaining moksha. అయితే హైందవ మతంలో యోగాని ఎందుకు అనుసరిస్తారు అనంటే మోక్షానికి పోవాలని. There are different methods, different ways to attain moksha in Hinduism. హైందవ మతములో వివిధ రకాల మార్గాల ద్వారా మోక్షానికి వెళ్ళగలమని చెప్తారు. Yoga is one of the way to attain moksha. ఆ యోగా అనేది ఒక మార్గము లేదా ఒక విధానమైంది పరలోకానికి వెళ్ళటానికని, మోక్షానికి వెళ్ళటానికి అని చెప్తారు. By very cunningly they are promoting only the one part of yoga, that is exercise. అయితే చాలా మన కుయుక్తి అని చెప్పాలో ఏం చెప్పాలో కుయుక్తిగా ఏం చేస్తున్నారు అని అంటే కేవలం ఇది వ్యాయామం అని చెప్పి దాని గురించి బాగా వ్యాప్తి చెందిస్తున్నారు. It's a hidden agenda of Satan. అది సాతాను యొక్క దాగి ఉన్నటువంటి కుయుక్తది తంత్రం. Yoga is not for exercise. యోగా అనేది వ్యాయామానికి కాదు. In Hinduism, yoga they practice for moksha. హైందవ మతములో యోగాని మోక్షానికి వెళ్ళడానికి అనుసరిస్తారు వాళ్ళు. Okay, I don't want to teach much about yoga. దాని గురించి ఎక్కువ చెప్పను నేను. So all these meditations focusing to bring peace and joy in the mind and heart of a person. ఈ ధ్యానములన్నీ కూడా ఒక మనిషి యొక్క మనస్సులో, హృదయములో సమాధానము, ఆనందం తీసుకురావడానికి అనుసరిస్తున్నటువంటివి. Clear? And all these meditations are against the God-given meditation in the Holy Bible. ఈ ధ్యానములన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో దేవుడిచ్చిన ధ్యానమునకు వ్యతిరేకముగా ఉన్నాయి. In the Holy Bible, meditation means to fill your mind, fill your heart with the word of God. అయితే పరిశుద్ధ గ్రంథములో ధ్యానము అనంటే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యముని నీ మనస్సులో, నీ హృదయంలో పరిపూర్ణముగా నింపుకోవటం. Not emptying the mind. మనస్సుని ఖాళీ చేయటం కాదు. Correct? అవునా? Are you with me? నాతో ఉన్నారా? You listen me? వింటున్నారా? In the word of God you understand, fill your mind, fill your heart with the word of God. దేవుని వాక్యంలో చూస్తున్నాము, మీ మనస్సులోను మీ హృదయములోను దేవుని వాక్యముతో నింపుకోండి అని. And meditate the word of God day and night. నువ్వు దేవుని వాక్యమును రాత్రి పగలు ధ్యానించుము. You got it?
That is the meditation given in the Holy Bible. పరిశుద్ధ గ్రంథములో ఈ విధమైనటువంటి ధ్యానమును గురించి రాయబడ్డది. But the meditation outside the Bible, పరిశుద్ధ గ్రంథానికి వెలుపల ధ్యానము, in traditional religion, ఈ యొక్క మతపరమైన ఆచారాలలో, and in the New Age movements, ఆ యొక్క నూతన ఏజ్ మూవ్మెంట్ లో, in yoga, Raja Yoga, Eastern transcendental meditations, మన యోగా, రాజయోగా, ఈస్టర్న్ ట్రాన్సెంట్రల్ ధ్యానములో, okay, they are trying to empty your mind through their practices. అయితే వారి అలవాట్ల ద్వారా వారు మన మెదడుని లేదా మనస్సుని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. Emptying the mind, empty your mind. అంటే మనస్సుని శూన్యంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. The Bible says, fill your mind with the word of God. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీ మనస్సుని దేవుని వాక్యంతో నింపుకో. Hallelujah. హల్లెలూయా. Now come back to our point. మనం ఇక్కడ విషయానికి వద్దాం. Now what is the principles behind all these meditations? ఈ యొక్క ధ్యానములన్నిటికీ గల ఉద్దేశం ఏంటిది? If you that is the deepest meaning, but why they practice such kind of meditations? మరి ఇటువంటి ధ్యానములను ఎందుకు వారు అనుసరిస్తున్నారు? What is the principles behind these type of meditations? ఈ విధమైనటువంటి ధ్యానములకు గల మూల సిద్ధాంతం ఏంటిది వెనక? To receive peace and joy. ఇక ఆనందమును, సంతోషమును, సమాధానమును పొందుకోవడానికి. When your mind is filled with peace and joy, ఎప్పుడైతే నీ మనస్సు ఆనందముతో సమాధానముతో నింపబడుతుందో, your body produces endorphin. నీ శరీరము ఎండోర్ఫిన్ ని ఉత్పత్తి చేస్తుంది. Amen. ఆమేన్. So that is the practice, that is the principles behind all these meditations. ఈ రకాల ధ్యానములన్నిటిలో ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి సిద్ధాంతం అది. Is it clear? అర్థమవుతుందా? Are you getting something? ఏమన్నా అర్థమవుతుందా? But word of God says, దేవుని వాక్యం చెప్తుంది, a cheerful heart, కానీ ఆనందభరితమైన హృదయం, a merry heart, joyful heart, ఏ సంతోషభరితమైన హృదయం is good medicine. అది మంచి మందు అని. Amen. ఆమేన్. Now some more understanding I want to give you. నీకు ఇంకా కొంచెం గ్రహింపునివ్వాలనుకుంటున్నాను. The seat of our emotions is our hypothalamus gland. The seat. ఓకే. The seat of our emotions is the hypothalamus gland. మన భావోద్రేకాలు కూర్చున్నటువంటిది స్థలము హైపోథాలమస్ గ్లాండ్. అది A gland located near the brain stem. అది మన బ్రెయిన్ స్టెమ్ దగ్గర ఉన్నటువంటి గ్లాండ్. అది A tiny gland at the base of our brain. మన బ్రెయిన్ కింది భాగంలో చిన్నదిగా ఉంటది గ్లాండ్. అది No, I have no time to show the PowerPoint all, but just get the understanding. మరి పవర్ పాయింట్ అంతా చూపిస్తానికి సమయం లేదు, అర్థం చేసుకోండి. Now we are trying to explain how the negative emotions cause for many sickness and infirmities. మరి వ్యతిరేకమైన భావోద్రేకాల వలన ఎలా రోగాలకి, బంధకాలకి దారితీస్తుందని చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. Okay, we have a system called endocrine system. మన ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఉన్నది మనలో. Endocrine system consists of many glands. మరి ఎండోక్రైన్ సిస్టమ్ కి చాలా గ్లాండ్స్ దాంతో కనెక్ట్ అయి ఉన్నాయి. Such as hypothalamus, హైపోథెరామస్ ఒకటి, pituitary, adrenal, thyroid glands, etc. థైరాయిడ్ గ్లాండ్స్ ఇంకా మిగతావి. Okay, so this gland called hypothalamus. హైపోథెలామస్ అనే గ్లాండ్. Hypothalamus is called as the brain of endocrine system. ఎండోక్రైన్ సిస్టమ్ కి హైపోథెలామస్ అనేది ఒక మెదడుగా పనిచేస్తుంది. Correct. It is also known as the watchdog of our body. అది మన శరీరాన్ని కావలి కాసే కుక్క, కాపలా కుక్క. I got it. Hypothalamus gland is known as the watchdog of our body. హైపోథెలామస్ గ్లాండ్ అనేది మన శరీరానికి కావలి కుక్క. Amen. లాంటిది. When any emotions take place in your heart, నీ హృదయములో భావోద్రేకాలు వచ్చినప్పుడు, okay, your brain will sense your emotions, your thoughts, your stress. నీ యొక్క తలంపులను, నీ యొక్క భావోద్రేకాలను తెలుసుకుంటది Clear? మెదడు.
when any stress comes, any type of emotions comes, your brain sense that kind of thought or that kind of emotion. ఏ విధమైన ఒత్తిళ్లు గాని భావోద్రేకాలు గాని వచ్చినప్పుడు నీ మెదడు వాటిని తెలుసుకుంటది. And brain passes signal to the hypothalamus gland. ఆ యొక్క మెదడు హైపోథాలమస్ గ్లాండ్ కి మన సిగ్నల్స్ పంపిస్తది. And hypothalamus gland passes signal to many other glands. హైపోథాలమస్ గ్లాండ్ మిగతా చాలా గ్లాండ్స్ కి సిగ్నల్స్ పంపిస్తది అది. You got it? And all other glands produce okay, you don't need to study all these things. Only learn the word of God. దేవుని వాక్యం తెలుసుకుందాం మనం. But I wanted to give you how the negative emotions causes sickness. ఎలా వ్యతిరేకమైన భావోద్రేకాలు రోగాలు తీసుకొస్తుంది, దారికి తీస్తుంది అనేది మీకు తెలుసుకోవాలని చెప్తున్నాను. When any stress comes, any emotions comes, your brain senses that emotion. ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు గాని భావోద్రేకాలు గాని వచ్చినప్పుడు అది నీ బ్రెయిన్ తెలుసుకుంటుంది. And passes signal to your hypothalamus gland. అది హైపోథాలమస్ గ్లాండ్ కి సిగ్నల్స్ పంపిస్తుంది. And hypothalamus pass signals to other glands. హైపోథాలమస్ గ్లాండ్ మన మిగతా గ్లాండ్స్ అన్నిటికి కూడా సిగ్నల్స్ పంపిస్తుంది. And other glands produce different hormones according to the signal. అయితే ఆ సిగ్నల్ వచ్చిన దాని ప్రకారం మిగతా గ్లాండ్స్ అన్ని కూడా అవి ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి వాటికి సంబంధించినవి. Is clear? రసాయనాలని. Is it clear? స్పష్టంగా ఉందా? See, our body works and reacts according to our thought process and emotions. అయితే మన తలంపు విధానమును బట్టి మన యొక్క ఉద్రేకాలను బట్టి మన శరీరం స్పందించి పనిచేయడం ప్రారంభిస్తుంది. Is it clear? స్పష్టంగా ఉంది కదా? Our body works and reacts according to your thought process and according to your emotion. నీ తలంపు విధానమును బట్టి నీ యొక్క భావోద్రేకాలను బట్టి నీ శరీరము పని చేయిచు స్పందిస్తూ ఉంటది. It's clear. First I said, if your heart is full of joy and peace, your body produces a hormone called endorphins. మరి ఎప్పుడైతే నీ హృదయం ఆనందముతో సమాధానముతో ఉంటదో అప్పుడు నీ యొక్క మెదడులో ఎండోఫిన్స్ అనేటటువంటి మన గ్రంథి ఉత్పత్తి అవుతుంది. హార్మోన్. It's clear. According to our teaching, మన ఉపదేశము ద్వారా, if your heart is filled with the comfort of Holy Spirit, పరిశుద్ధాత్మ ఆదరణతో నింపబడితే, if your heart is filled with the everlasting consolation of Heavenly Father, పరలోక తండ్రి యొక్క నిత్యమైన ఆదరణ చేత నింపబడితే, if your heart is filled with the peace of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క సమాధానముతో నింపబడితే నీ హృదయం, if your heart is filled with the joy of the Lord, ప్రభు యొక్క ఆనందముతో నీ హృదయం నింపబడితే, if your heart is anointed by the oil of gladness, ఆనంద తైలముతో నీ హృదయము నింపబడితే, అభిషేకింపబడితే, if you drink from the river of joy, ఏక ఆనంద నది ప్రవాహము నుండి త్రాగుతావు, if your heart is filled with the fruit of righteousness and fruit of Holy Spirit, మరి పరిశుద్ధాత్మ ఫలముతోను నీతి ఫలముతోను నీ హృదయము నింపబడితే, always your body produces endorphin. అయితే నీ శరీరం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఎండోఫ్రిన్ ప్రొడ్యూస్ చేస్తా ఉంటుంది. ఎండోఫిన్ మన ఉత్పత్తి చేస్తుంటది. That reduces pain, అది బాధని తగ్గిస్తది, and reduces stress, యొక్క ఒత్తిళ్లను తగ్గిస్తది, and improve your moods. అది నీ యొక్క హావభావాలని మన పెంచుతది. If the endorphin produce in a large amount, ఒకవేళ ఎండోఫిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతే, that can make you feel relaxed, అది నిన్ను ఎంతో నెమ్మదిగా మారుస్తుంది, మృదుగా and మారుస్తుంది, you feel energetic. అది మాత్రమే కాదు, నువ్వు బలం ఉన్న వ్యక్తిగా మారుతావు. And endorphin boost up your immune system. అది మాత్రమే కాదు, నీ యొక్క వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అది and resist against diseases. ప్రతి రోగాలని అది ఎదిరించడం ప్రారంభిస్తుంది. Is it clear? అర్థమైందా? So your body works and reacts
according to your heart. నీ హృదయాన్ని బట్టి నీ యొక్క శరీరం పనిచేయచ్చు, స్పందించడం ప్రారంభిస్తుంది. According to your emotions, నీ యొక్క ఉద్రేకాలను బట్టి, according to thought. నీ యొక్క తలంపులను బట్టి. Is it clear? అర్థమైంది కదా? Now, I said about our hypothalamus gland. మరి హైపోథలామస్ గ్రంథి గురించి మాట్లాడాను. Our brain, whenever a stress comes or any thought comes, any emotion comes, your brain immediately sends that type of thought process. ఎప్పుడైనా కానీ మనకు తలంపు కానీ భావోద్రేకాలు కలిగినప్పుడు వెంటనే మన బ్రెయిన్ కి సిగ్నల్ పోతుంది, గ్రహిస్తుంది అది వెంటనే. Passes signal to your hypothalamus gland. అది వెంటనే హైపోథలామస్ గ్రంథికి సిగ్నల్ పంపిస్తుంది. And hypothalamus glands passes signal to other glands. హైపోథలామస్ గ్రంథి మిగతా గ్రంథులన్నిటికీ, వాటన్నిటికీ, గ్లాండ్స్ అన్నిటికీ అది సందేశం పంపిస్తుంది. And these glands produces different hormones. అవి వేరు దానికి సంబంధించిన హార్మోన్లు అవి ప్రొడ్యూస్ చేస్తాయి. Okay, now we back to our scripture. మనం వాక్యంలోకి వద్దాం. Proverbs 17:22. సామెతలు 17:22. A cheerful heart is good medicine. అయితే ఆనందభరితమైన హృదయము ఆరోగ్య కారణము, మంచి మందు. What is the medicine here? ఇక్కడ మందేంటిది? Come on. What's the medicine here? ఇక్కడ మందేంటిది అండి? Come on. మందేంటిది? I am teaching. Then ఉపదేశిస్తున్నా. What is the medicine here? ఇక్కడ మందేంటిది? It is endorphin. Correct. A cheerful heart, joyful heart, a heart which is filled with the joy of the Lord produces large quantity of endorphins. అయితే ఏ హృదయం అయితే దేవుని యొక్క ఆనందముతోను, సమాధానముతోను, ఆదరణతోను నింపబడి ఉంటుందో అది మన ఎండోర్ఫిన్ అనేటువంటి గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. So you don't need any medicine if your heart is filled with joy and peace. నువ్వు ఎప్పుడు ఆనందం, సమాధానంతో నింపబడి ఉంటే నీకు ఏ విధమైన మందు అవసరం లేదు. Now the second part of verse 22. 22లో రెండో భాగం. But a broken spirit or broken heart dries the bones. నలిగిన మనస్సు లేదా హృదయము ఎముకలను ఎండిపోజేయును. There are many scriptures teaching the same topic. ఇదే విషయాన్ని ఎన్నో వచనాలు కూడా మనకి బోధిస్తున్నాయి. What is that? ఏంటిది? If your heart is broken, నీ హృదయము నలిగిపోతే, విరిగిపోతే. you already learned from book of Isaiah, book of Psalms about broken heart. మరి ఇంతకు ముందే మనం యెషయా గ్రంథంలో, కీర్తన గ్రంథంలో విరిగిన హృదయం గురించి చదువుకున్నాం. Now are you getting the complete point, complete picture? ఇప్పుడు నేను చెప్పేది మొత్తం బొమ్మలో కనబడుతుందా మీకు దృశ్యంగా? Why God wants to heal your brokenness? ఎందుకని దేవుడు మీ విరిగిన హృదయాన్ని స్వస్థపరచాలనుకుంటున్నారో? Why God wants to heal your broken heart? ఎందుకని మీ విరిగిన హృదయాన్ని దేవుడు స్వస్థపరచాలనుకుంటున్నాడో? If your heart is broken, ఈ నీ హృదయం విరిగిపోతే and you continue in that pain and brokenness, నువ్వు ఆ యొక్క బాధలో, ఆ నలిగిన తనములో కొనసాగితే, even dries up your bones. అది నీ ఎముకలను కూడా ఎండిపోజేస్తది. What is in your bones? నీ ఎముకల్లో ఏముంది? Bone marrow. మూలుగున్నది. That broken heart can dries up even the bone marrow. నలిగి విరిగిన హృదయము నీ ఎముకలో ఉన్న మూలుగను కూడా ఎండిపోజేస్తది. I'm telling, the broken heart, the pain in the heart, విరిగి నలిగిన హృదయం even బాధ dries up your bone marrow. నీ యొక్క మూలుగని, ఎముకలో ఉన్న మూలుగను కూడా ఎండిపోజేస్తది. I will explain what is the meaning of dries up bones or bone marrow. అది మన ఎముకలను ఎండిపోజేయును, మూలుగను ఎండిపోజేయను అనే విషయాన్ని వివరిస్తాను. So already I said, any negative emotions, any stress comes, immediately your brain will sense that type of thought process and emotions. అయితే ఏ విధమైనటువంటి మన వ్యతిరేకమైన భావోద్రేకాలు గాని, ఒత్తిళ్లు గాని వచ్చినట్లయితే నీ మెదడు దాన్ని గ్రహిస్తది. Then your brain passes signal to your hypothalamus gland. అప్పుడు ఆ మెదడు హైపోథలామస్ గ్లాండ్ కి సందేశం పంపిస్తది. And hypothalamus will activate a gland is called
adrenal gland that is just above your kidney. మరి Two kidneys. రెండు కిడ్నీలకు పైన ఉన్న ఎడ్రినల్ గ్లాండ్ కి అది సిగ్నల్స్, అది సందేశం పంపిస్తుంది. And adrenal gland is producing different types of stress hormones. అయితే అడ్రినల్ గ్లాండ్ లో వివిధ రకాల హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది అది. Especially hormone is called adrenaline and cortisol. ఎడ్రినాలిన్, కార్టిసోల్ అనేటటువంటి దాంట్లో ఉత్పత్తి అవుతాయి. God has provided these hormones for our good only. ఈ యొక్క హార్మోన్స్ ని దేవుడు మన మంచి కొరకే ఇచ్చాడు. Now I will give some example. కొన్ని ఉదాహరణలు ఇస్తాను. You are going for a early morning walk. మీరు ఉదయకాలమే వాకింగ్ వెళ్తున్నారు. Immediately a large dog barks at you during your walk. నువ్వు నడుచుకుంటా వాకింగ్ వెళ్తున్నప్పుడు నీకు చాలా గుంపుల కుక్క వచ్చి నీ మీద ఎగబడటం లేదా అరవటం మొదలయ్యాయి. Or a snake immediately came in front of you. వెంటనే అనుకోకుండా సర్పం నీ ముందుకు వచ్చింది. What do you do that time? నువ్వు అప్పుడు ఏం చేస్తావు? Just laugh. నవ్వుతావా? నవ్వుతావా? Yeah, you need fear. నీకు భయం You need కావాలా? fear. నీకు భయం కావాలా? If you don't have fear, what will happen? భయం లేకపోతే You will go and kiss the snake. వెళ్ళిపోయి పామును ముద్దు పెట్టుకుని. You need fear, right? మనకు భయం అవసరం. No, all this day I taught you, do not fear, no need of fear. Yeah, you need fear. మనకు భయం అవసరం. See, the minute you come across this kind of a shocking incident, ఇవి అనుకోని ఈ సంఘటనలని ఎదుర్కొంటున్నప్పుడల్లా your brain senses that kind of situation అటువంటి స్థితిని నీ మెదడు గ్రహిస్తది and pass signals to your hypothalamus gland, హైపోథాలమస్ గ్లాండ్ కి సందేశం పంపిస్తది. and hypothalamus glands passes signals to your adrenal gland. ఈ అడ్రినల్ గ్లాండ్ కి హైపోథాలమస్ గ్లాండ్ సిగ్నల్ పంపిస్తది. Okay, ఈ adrenal gland immediately produce different stress hormones. అయితే ఈ అడ్రినల్ గ్లాండ్ మన వివిధ రకాల ఒత్తిడికి లోన్ చేసేటటువంటి హార్మోన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. అది The first hormone called adrenaline. అడినారిన్ అనేటటువంటిది మొదటిది. Okay, this hormone is produced by our adrenaline. Adrenal gland. అడినల్ గ్లాండ్ ద్వారా అడినాలిన్ అనేటటువంటిది ఉత్పత్తి చేయబడుతుంది. Okay, so that gland makes the heart beat faster. ఆ యొక్క గ్రంథి ఉత్పత్తి అయినప్పుడు మన గుండె వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. Increase your heart rate. ఇక గుండె కొట్టుకోవటం పెరుగుతుంది. Elevates your blood pressure. నీ యొక్క రక్తపోటు పెంచుతుంది. And boost energy supplies. నీకు శరీరంలో మన శక్తిని ఎక్కువ పంపిస్తుంది. And prepare your body to react to the danger. ఆ యొక్క అనుకోని సంఘటనకి నీ శరీరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపరుస్తుంది. It's normally happening. ఇది సహజంగా జరుగుతుంది. You got it? అవునా? And second hormone, రెండవ హార్మోన్ ఏంటంటే cortisol. కార్టిసోల్. Okay, you make it in American accent. I make it in Britain. Okay, cortisol. It's called a primary stress hormone. ఇది మన ప్రాథమికమైనటువంటి ఒత్తిళ్లకి గురి చేసే హార్మోన్. And increase glucose in the bloodstream. ఆ యొక్క రక్తములో గ్లూకోజ్ ని పెంచుతుంది. అది enhances your brain's use of glucose. మన నీ రక్త కణాలలో ఆ గ్లూకోజ్ ఉపయోగించుకునేటట్టు చేస్తుంది. అది increase the availability of substances that repair tissues. టిష్యూస్ ని తయారు చేసేటటువంటివి ఉపయోగించుకునేటట్టు చేస్తుంది. Okay, this hormone speed up the heart. ఈ యొక్క హార్మోన్లు ఏం చేస్తాయంటే గుండె కొట్టుకోవటం పెంచుతుంది. Stimulate the release of energy. ఈ యొక్క శక్తిని కూడా బయటికి పంపిస్తుంది ఎక్కువగా. And increase blood flow to the brain. యొక్క మెదడులోకి రక్త ప్రసరణ అధికం చేస్తుంది. Now your body is preparing itself to either stay and fight or flight. ఇప్పుడు
శరీరము అక్కడే నిలబడి కొట్లాడేలా చేస్తది, లేదా అక్కడి నుంచి గంతేసేటట్టు చేస్తది. It's all happening spontaneously. అది ఇవి అన్ని within seconds. క్షణాలలో జరిగిపోతుంది ఇది. Now you are in a danger. నువ్వు ఇప్పుడు అపాయంలో ఉన్నావు. That's sensed by your brain అది మెదడుకి తెలిసింది. and given signal to hypothalamus gland. హైపోథాలమస్ గ్లాండ్ కి సిగ్నల్ సందేశం ఇచ్చింది. Hypothalamus gland given signal to adrenal gland. అడ్రినల్ గ్లాండ్ కి అది సిగ్నల్ ఇస్తుంది. And producing two important stress hormones. రెండు ప్రాముఖ్యమైన ఒత్తిళ్లకు లోన్ చేసేటటువంటి హార్మోన్స్ కి సందేశం ఇస్తుంది. Adrenaline and cortisol. అడ్రినాలిన్, కార్టిజోల్ అనేది Are preparing your body నీ శరీరాన్ని సిద్ధపరుస్తున్నాయి. either to stay there అక్కడ ఉండటానికైనా, or fight against your enemy, ఆ శత్రువుతో కొట్లాడటానికి, or run away from your enemy. లేదా అక్కడి నుంచి పారిపోవడానికి. Amen. ఆమేన్. This is normally happening. ఇది సహజంగా జరిగేది. This is the way God created our body. ఈ విధంగా దేవుడు మన శరీరాన్ని నిర్మించారు. Ladies, this message is clear. స్త్రీలారా, మీకు స్పష్ట అర్థమైందా? Clear. Is it okay? సరేనా? So your body works and reacts according to your emotion. నీ యొక్క ఉద్రేకాలను బట్టి నీ శరీరం పని చేయించు, స్పందిస్తూ ఉంటది. So all these stress hormones are given by God. ఇవన్నీ కూడా హార్మోన్స్ దేవుడే ఇస్తున్నటువంటివి. You need these stress hormones. ఈ యొక్క ఒత్తిళ్లకు లోను గురయ్యేటటువంటి హార్మోన్లు అవసరం. But the problem, కానీ సమస్య, the natural stress response, I mean what happened to now, ఇక సహజముగా వచ్చేటటువంటి ఒత్తిళ్లు, your stress is over, అది అయిపోయింది. then slowly your body will also come to normal. అయితే నీ శరీరం కూడా సహజ స్థితికి వచ్చేస్తది. But you have seen a big snake నువ్వు పెద్ద సర్పం చూసినావు, or a big elephant before you, లేదా ఒక ఏనుగు చూసినావు, or you met any accident, shocking incident. లేదా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి ఒక సంఘటన చూసి ఉండొచ్చు. So this kind of changes happen in your body. ఇవన్నీ కూడా నీ శరీరంలో మార్పులు That జరిగాయి. is for your good. అవన్నీ నీకు మంచికే. But after coming from that incident, ఆ సంఘటన అయిపోయి పక్కకు వచ్చిన still the తర్వాత fear is continuing in your heart. ఇంకా నీ హృదయములో ఆ భయము కొనసాగుతూనే ఉంది. Still the stress is continuing in your heart. ఆ ఒత్తిడి నీ హృదయములో కొనసాగుతూనే ఉంది. Still that worry and anxiety continue in your ఆ heart. చింత, కలవరము నీ హృదయములో కొనసాగుతూనే ఉంది. Your system cannot be normal. అప్పుడు నీలో ఉన్నటువంటి అవయవాలు, నీ సిస్టమ్ ఏది కూడా సహజంగా ఉండలేవు. It produces more stress hormones. అవి ఇంకా ఒత్తిడికి లోను చేసే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. You don't need excessive stress hormones in your body. నీ శరీరములో అధికమైనటువంటి ఒత్తిళ్లను కలిగించే హార్మోన్లు అవసరం లేదు. Slowly that stress hormone becomes poison in your body. మెల్లగా ఆ హార్మోన్లు నీ శరీరంలో విషముగా మారిపోతాయి. And affects all your systems. నీ అవయవాలన్నిటి మీద ప్రభావం చూపిస్తాయి. And cause for many sickness. చాలా రోగాలకి కారణమవుతున్నాయి. Did you get this point? ఈ విషయం అర్థమైందా? You got a fear 10 years ago. నీకు 10 సంవత్సరాల క్రితం భయపడ్డావు. You met with an accident. యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. Or any shocking incident happened in your life. నీ జీవితంలో అనుకోని ఒక భయంకరమైన సంఘటన జరిగి ఉండొచ్చు. Someone died. Some very dearest one immediately died. నీకు చాలా దగ్గరి వారు, ప్రాణ స్నేహితులు కావచ్చు, వాళ్ళు That's మరణించారు. given a shock in your life. అది నీకు షాక్ గురి చేసావు. అనుకోని Fear in సంఘటన. your heart. భయం నీ హృదయంలోకి వచ్చింది. Grief in your heart. నీ హృదయంలో దుఃఖం వచ్చింది. But 10 years later also you are continuing in that same stress. 10 సంవత్సరాల తర్వాత కూడా అదే ఒత్తిడిలో నువ్వు కొనసాగుతూనే ఉన్నావు. That produces more stress hormones. అది ఇంకా ఒత్తిడికి లోనయ్యేటటువంటి హార్మోన్లు ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది నీ And శరీరం. cause for many physical and mental infirmities. అవి శారీరక సంబంధమైన, మానసిక సంబంధమైనటువంటి రుగ్మతలకి, రోగాలకి దారితీస్తది. That even can cause for anxiety, అది మన కలవరానికి కూడా దారితీస్తది. depression. ఇక కృంగుదలకి. If the level of stress hormones is high in your body,
that can cause for anxiety and depression. అయితే నీ శరీరంలో ఒత్తిళ్లను కలిగించేటటువంటి హార్మోన్లు అధికమై అలాగే ఉన్నాయనుకోండి, అది నీకు కలవరాన్ని కలిగిస్తాయి నీకు. And affect your digestive systems, అది నీ జీర్ణ కోశంపై కూడా ప్రభావం చూపిస్తుంది. your renal system. That affects almost all your systems. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము సరిగా పని చేయకుండా ప్రభావం చూపిస్తాయి. You'll have sleep problems, sleep disorder, ఇక నిద్ర సరిగా ఉండదు, and weight gain, ఇక బరువు అవుతారు, memory lose. ఇక జ్ఞాపక శక్తి పోతుంది. That affects your entire systems. నీ శరీరం మొత్తం ప్రతి భాగంలో ప్రభావం చూపిస్తుంది. No, Word of God clearly teaches that. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉపదేశిస్తుంది. Broken heart even dries up the bone. అయితే విరిగి నలిగిన హృదయము ఎముకలను ఎండజేయును. What is in the bone? ఎముకలో ఏమున్నది? Bone marrow. మూలుగా ఉన్నది. No, your bone marrow produces major part of the cells of your immune system. అయితే నీకు వ్యాధి నిరోధక శక్తి సంబంధమైన ఆ కణములన్నిటినీ ఈ మూలుగానే తయారు చేస్తుంది. Okay, the bone marrow of the long bones. ఈ పొడుగ్గా ఉన్నటువంటి ఎముకలు, How many- ఎముకలలో ఉన్నటువంటి మన మూలుగా How many long bones we have? ఎన్ని ఉన్నాయి? పొడుగైన ఎముకలు 8 8 long bones. పొడవైన ఎముకలు 8 ఉన్నాయి. Okay, so this bone marrow produces a major part of the cells of our immune system. ఈ ఎముకలలో ఉన్నటువంటి మూలుగా వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినటువంటి కణాలని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. Clear? Now the excessive stress hormones, ఇప్పుడు మన ఒత్తిడికి లోన్ చేసే హార్మోన్లు అవి ఎక్కువ ఉన్నప్పుడు become poison. అది విషం అవుతుంది. You don't need excessive stress hormones. అది ఒత్తిడికి లోన్ చేసేటటువంటి హార్మోన్లు నీకు ఎక్కువ You అవసరం don't లేదు. need more cortisol in your bloodstream. నీ యొక్క రక్త ప్రసరణలో మన Cortisol కార్టిజోల్ అవసరం లేదు ఎక్కువ. that become poison అది విషం అవుతుంది. and affects your immune system నీ యొక్క వ్యాధి నిరోధక శక్తి పైన ప్రభావం చూపిస్తుంది. and reduces the production of your immune system. నీ యొక్క వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన కణాలని ఉత్పత్తిని తగ్గిస్తుంది. అది Word of God says, broken heart dries up the bones. విరిగి నలిగిన హృదయము ఎముకలను ఎండజేయును అని దేవుని వాక్యం చెప్తుంది. That means broken heart can straight away affects even your immune system. అయితే మన విరిగి నలిగిన హృదయము నీ యొక్క వ్యాధి నిరోధక శక్తి పైన సూటిగా ప్రభావం చూపిస్తుంది. When you see a cancer patient, ఒకవేళ ఒక క్యాన్సర్ పేషెంట్ ని చూసే talk to the patient, ఆ వ్యక్తితో మాట్లాడండి. check the patient heart. ఆ పేషెంట్ యొక్క మన గుండె పరిశీలించండి. It's already broken heart. అది విరిగిపోయిన హృదయం. No, every time the mute cancerous cells are producing in our body. Not every time. I forgot the number. Almost, in every body, this cancerous, what do you call, mute cancer cells produced in our bodies. అయితే మన శరీరంలో క్యాన్సర్ సంబంధమైనటువంటి ఆ కణాలు అనేవి అవి మన పని చేయనటువంటి కణాలు, దేనికి పనికి రావు కానీ అవి ఉత్పత్తి చేయబడతాయి. If your immune system is ప్రభావం strong, లేనటువంటి క్యాన్సర్ కణాలు, if your immune system is strong, నీ యొక్క వ్యాధి నిరోధక శక్తి బలముగా ఉంటే the white corpuscle cells, they fight against that kind of foreign bodies. వేరే ఉన్నటువంటి వాటితో ఇవి పోరాటం చేశాయి తెల్ల రక్త కణాలు. Okay, but if your immune system is weak, ఒకవేళ నీ వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉంటే fail to fight against the foreign bodies. ఆ యొక్క తెల్ల రక్త కణాలు దాంతో కొట్లాడటం తగ్గిసే. So in many cases I have seen that the person who affected by cancer, for many years they were in much stress and fear. వారు క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి వారు చాలా సంవత్సరాలుగా మన దుఃఖముతోను వేదనతోను
భారముతోను ఒత్తిళ్లతో ఉన్నటువంటి వారు ఉన్నారు. The broken heart failed their immune system. వారి యొక్క విరిగి నలిగిన హృదయము వ్యాధి నిరోధక శక్తిని తగ్గించింది. Now think about pandemic are coming. మరి యొక్క తెగుళ్ళు వస్తున్నాయి. We around 90 people are here, right? మనం ఈడ 90, 100. So why all are not affected by pandemic? మరి ఎందుకని ఆ యొక్క తెగులతో అందరిపైన ప్రభావం పడలేదు? Why few only affected by pandemic? ఆ యొక్క మన తెగులు చేత కొంతమంది మీదనే ప్రభావం వచ్చింది. The people who were affected, their immune system is weak. ఎవరిపైనైతే ప్రభావం చూపించిందో వారి యొక్క వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉంది. Why their immunity is weak? వారి యొక్క వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఎందుకుంది? Because of their stress, వారి యొక్క ఒత్తిళ్లను బట్టి, because of the negative emotions, వారి వ్యతిరేకమైన భావోద్రేకాలను బట్టి, because of the broken heart. విరిగి నలిగిన హృదయాన్ని బట్టి. Clear? అర్థమైందా? See, our body works and reacts according to our emotions and thought process. మన యొక్క ఉద్రేక భావోద్రేకాల ద్వారా తలంపు విధానం ద్వారానే మన శరీరం పనిచేస్తూ స్పందిస్తూ ఉంటది. If your heart is filled with the comfort of God, joy of the Lord and the peace of Jesus Christ, నీ హృదయము యేసు ప్రభు యొక్క సమాధానముతోను ఆయన యొక్క ఆనందముతోను ఆదరణతోను నింపబడి ఉన్నట్లయితే the heart work like a medicine. హృదయము మందులాగా పనిచేస్తుంది. If your heart is broken నీ హృదయం విరిగి నలిగిపోతే and continue in that stress for a long time, అదే విరిగి నలిగిన తనములో చాలా దీర్ఘకాలం నువ్వు జీవిస్తే that negative emotions, that stress cause for many sickness and bondages. ఆ విధమైనటువంటి వ్యతిరేకమైన భావోద్రేకాలు నీలో ఎన్నో రోగాలు రావటానికి కారణమవుతున్నాయి. Around 90% of sickness coming to a human body because of the broken heart. ఇక విరిగి నలిగిన హృదయమును బట్టే 90% శరీర సంబంధమైన అనారోగ్యాలు వస్తున్నాయి. Because of the negative emotions. ఎందుకంటే వ్యతిరేకమైన భావోద్రేకాల వలన. That's the word of God taught us, lay aside every weight. అందుకొరకే దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది, ప్రతి భారమును పక్కకి విడిచిపెట్టు. Cast all your cares upon Jesus. నీ చింతలన్నీ యేసు ప్రభుపై వేయి. Cast all your burden upon Father God. నీ భారమంతయు కూడా తండ్రి దేవుని మీద ఉంచు. Do not worry about tomorrow. రేపటిని గురించి చింతించకుడి. Be anxious for nothing. దేనిని గురించి కలవరపడకుడి. If your anxiety, నువ్వు కలవరపడితే, if your worries, నువ్వు చింత కలిగి ఉంటే sickness are on the way. రోగాలు నీ దారిలో ఉన్నాయి. Fear not. భయపడకుడి. If you are in fear, నువ్వు భయంలో ఉంటే sickness are on the way. రోగాలు నీ దారిలో వస్తాయి. See, what is solution? దానికి పరిష్కారం ఏంటిది? There is an anointing upon Jesus Christ యేసు ప్రభు పైన అభిషేకం ఉన్నది, which heals the broken heart. విరిగి నలిగిన హృదయాన్ని స్వస్థపరిచే అభిషేకము. He heals your heart ఆయన నీ హృదయాన్ని స్వస్థపరుస్తున్నారు. and takes away every negative emotions from your heart వ్యతిరేకమైన ప్రతి భావోద్రేకమును నీ హృదయంలోంచి and తీసివేస్తున్నారు. fills your heart with His joy, ఆయన ఆనందముతో నీ హృదయాన్ని నింపుచున్నారు. His comfort, ఆయన ఆదరణతో, His consolation, ఆయన యొక్క నెమ్మదితో, His peace, ఆయన సమాధానముతో, His love, ఆయన ప్రేమతో, His joy. ఆయన ఆనందముతో. Amen. ఆమేన్. So what a loving and gracious God we have. ఎంత ప్రేమ కృపా స్వరూపుడైన తండ్రిని మనం కలిగి ఉన్నాం. Because of the lack of understanding of the word of God, we keep all the negative emotions in our heart. దేవుని వాక్యాన్ని గ్రహించలేక, అర్థం చేసుకోలేక వ్యతిరేకమైన భావోద్రేకాలన్నిటినీ మనం హృదయంలో దాచిపెట్టుకుంటున్నాం. And we fail to receive the positive anointing given by Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటటువంటి ఆ మంచి అభిషేకాన్ని మనం పొందుకోవటం లేదు. Now tell me, how many of you wanted to continue in the brokenness of heart? ఎంతమంది విరిగి నలిగిన హృదయములోనే జీవిస్తూనే ఉంటా అంటున్నారు? ఎంతమంది ఉన్నారు అట్లా అనేవారు? How many of you wanted to continue in the stress and tension, anxieties? ఎంతమంది కలవరముతోనూ ఆసక్తితోనూ అలాగే టెన్షన్లతో ఉండాలని ఆశపడుతున్నారు, ఒత్తిళ్లతో?
So lay aside every weight. వాటన్నిటిని పక్కకి విడిచిపెట్టాలి. Why still you are keeping in the heart? మరి ఎందుకు నీ హృదయంలో ఇంకా ఉంచుకున్నావు? Lay aside. వాటన్నిటిని పక్కకి విడిచిపెట్టు. Cast all your cares upon him. నీ చింతలన్నీ ఆయనపై వేయి. Cast all your burden upon Father God. నీ భారమంతా ఆయనపై మోపు. He cares for you. ఆయన నీపై శ్రద్ధ చూపుతున్నాడు. He told that he will bear your burden. నీ భారమంతా ఆయన భరిస్తాడు. And he told you he will heal you. ఆయన నిన్ను స్వస్థపరిచెదనని చెప్తున్నాడు. And he will fill your heart with his anointing. ఆయన తన అభిషేకంతో నీ హృదయాన్ని నింపుచున్నారు. Hallelujah. హల్లెలూయా. I hope you understood. నేను మీకు అర్థమైందని అని అనుకుంటున్నాను ఈ ఉపదేశం.